శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వారం గురువారం. ఈ గురువారానికి ఉన్నటువంటి మరొక పేరు లక్ష్మీవారం. కారణం ఇది లక్ష్మీప్రదమైనటువంటిది. సాధారణంగా శుక్రవారం రోజు మనం లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం కనుక ఈ రోజే చాలా గొప్ప రోజు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి అనుకుంటారు. కానీ 9 గ్రహాలలో కూడా ఆర్థిక లావాదేవీలు అన్నిటికి కూడా ఉపకరించేటువంటి వారం గురువారమే. కారణం గురువు యొక్క అధీనంలోనే సమస్తమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ఉంటాయి. అందుకనే లక్ష్మీవారం నాడు గురువారం నాడు ఇంటికి ఉండేటువంటి గడపను చక్కగా కడగడం, ఆ గడపకి పసుపు రాయటం, బొట్టు పెట్టడం, లేదా ఒక పువ్వు ఉంటే కనుక చక్కగా అలంకారం చేయడం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అని చెప్పుకోవచ్చు. పిల్లలు ఎవరికైనా సరే వృద్ధిలోకి రాకుండా ఉంటున్నారు, మా ఇంట్లో ఉండేటువంటి పిల్లలు బాగా మొండిగా తయారవుతున్నారు, వీళ్ళతో మేము చాలా అవస్థలు పడుతున్నాం అనుకునేటువంటి వారు కూడా ఈ గురువారం చాలా భవ్యంగా ఉపయోగపడుతుంది. నవగ్రహాలలో ఉండేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర దీపారాధన చేసి నానబెట్టినటువంటి శనగలతో కూర్చుండే దండని స్వామివారికి ఆహారంగా వేసి పసుపు రంగులో ఉండేటువంటి ఒక పండును కనుక నైవేద్యం పెడుతూ వస్తున్నట్లయితే కనుక ఆర్థిక లావాదేవీలు సక్రమంగా ఉంటాయి, సంతానానికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అంతటి భవ్యమైనటువంటి వారం గురువారం. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ రోజున గురుస్వరూపమైనటువంటి బాబావారికి సంబంధించినటువంటి సుప్రభాతంతో రోజును ప్రారంభం చేద్దాం. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి, ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము, భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి, ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము, భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగి నేల, ఊహించ మాతరమా నీ వింత లీల, లేలెమ్ము లెమ్ము తెలవారె ఓ దీన బంధు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి, మాలోని అహము ఖండన సేయుమయ్యా, నీ భక్త బృందమును పాలించ సమయమాయే, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, మా కష్ట భారములు నీపైన మోపినంత, మటు మాయమే కదా మదిలోని చీకటంతా, లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా, ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, లేలెమ్ము సాయి అవధూత సాయినాథ, నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము, ఊహించ తరమ సాయీశ్వర నీ యోగమాయా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, అసమాన రూప రవితేజ యోగి రాజా, సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు, నీ దివ్య రూపము చూడగ వేడినారు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి, కను తెరచీలగాంచు ఓ కమల నయన, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, మా భక్తలోక సంరక్షక సాయినాథ, లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ, నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, మా భక్తలోక సంరక్షక సాయినాథ,
లేలెమ్మునిదుర ఇలగాంచము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి. మననా త్రాయతేతి మంత్ర, మననం చేయటం వల్ల పదే పదే ఉచ్చరించడం వల్ల రక్షించేది కనుక మంత్రము అనేటువంటి వ్యవహారం ఉంది. అయితే ఈ మంత్రాలు గురువు యొక్క ఉపదేశం ఉంటేనే చేయాలి. గురువు యొక్క ఉపదేశం లేకుండా కనుక మంత్రాన్ని కనుక మనం జపం చేస్తూ వచ్చినట్లయితే మనకి వివిధమైనటువంటి దోషాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టుకుంటే ఎలా అయితే కాలుస్తుందో అలా తెలిసి కానీ తెలియక కానీ ఉపదేశం లేకుండా చేసేటువంటి మంత్రాల వలన ప్రమాదం ఉంటుంది. మరి ఈ మంత్రాలు జపం చేయకపోతే మాకు దోషాలు ఎలా తొలగిపోతాయి, కష్టాలు ఎలా తీరుతాయంటే కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. కలియుగంలో కేవలం స్మరణ మాత్రం చేతనే మోక్షాన్ని పొందవచ్చుట. అది ఎలా అంటే ఓ రామనామమో ఒక కృష్ణనామమో మనకి నచ్చినటువంటి ఒక నామాన్ని పెట్టుకొని తదేకంగా జపం చేస్తూ వెళ్ళవచ్చు. దీనికి ఎటువంటి నియమాలు ఉండవు. అట్లా ఒక నామాన్ని ఎంచుకొని మనకు కావలసినటువంటి ఫలితాలన్నీ కూడా పొందడానికి కానీ ఉపకరించేటువంటి నామమే సాయి నామం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని కానీ, ఓం సాయిరామ్ అని కానీ, యా సాయి అని కానీ, సాయిబాబా అని కానీ మనకి తోచినటువంటి ఒక పదాన్ని చక్కగా ఒక నామాన్ని ఎంచుకొని బాబావారికి సంబంధించిన దాన్ని కనుక చేస్తున్నట్లయితే అందులో విశేషించి ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేది జయమంత్రం కింద చెప్పబడుతుంది కనుక దీన్ని నిత్యం మననం చేస్తున్నట్లయితే బాబావారి యొక్క అనుగ్రహం వలన మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా వాటంతట అవే సానుకూలపడుతూ ఉంటాయి. అటువంటి భవ్యమైనటువంటి సాయిబాబా వారికి సంబంధించినటువంటి నామాలను శ్రవణం చేద్దాం. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః.
शिर्डिनिवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ॐ साई नमो नमः शिर्डिनिवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ॐ साई नमो नमः शिर्डिनिवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ॐ साई नमो नमः शिर्डिनिवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ఎవరైతే మాకు బద్ధకంగా ఉంటోంది, జాడ్యంగా ఉంటోంది, మేము దేంట్లోనూ కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, పురోభించలేకపోతున్నాం, మేము అన్ని పనులు అనుకుంటున్నాం కానీ అవసరానికి అక్కడికి వచ్చి ఆ పని చేద్దాం అనుకునేసరికి ఏంటో తెలియకుండా ఒక ఆటంకం ఏర్పడుతోంది. ఆ బద్ధకంగా ఉన్న కారణం చేత మా పనులను ఇవాళ పనులను రేపటికి వాయిదా వేసుకుంటున్నాం. ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వీరికి ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి కానీ ఉపకరించేటువంటిదే కాగడహారతి. ఈ కాగడహారతి బ్రహ్మముహూర్తంలో ఇస్తారు కనుక ఆ బ్రహ్మముహూర్త సమయంలో అంటే ఉదయం 5 గంటల ప్రాంతానికల్లా బాబావారి యొక్క ఆలయానికి వెళ్ళి బాబావారిని మనస్ఫూర్తిగా మనసులో భావన చేస్తూ ఈ కాగడహారతిని కనుక దర్శనం చేస్తూ అలానే మనస్ఫూర్తిగా వాచ ముఖతః మనకు ఉండేటువంటి పదజాలంతో ఆకున్నటువంటి ఆ స్తోత్రాన్ని కనుక ఉచ్చారణ చేస్తూ వచ్చినట్లయితే కనుక మనకున్న సమస్తమైన దోషాలు కూడా తొలగిపోయి ఇందాక చెప్పినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి బుద్ధి ప్రకాశం కలగడానికి కార్యక్రమాల్లో జయాన్ని పొందడానికి జాడ్యాన్ని పోగొట్టుకోవడానికి మనకి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి కాగడహారతిని శ్రవణం చేద్దాం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. जोडूनिया कर चरणी ठेविला माथा परिसावी विनंती माझी पंढरीनाथा. असो नसो भाव आलो तुझिया ठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया. अखंडित सावे ऐसे वाटते पायी सांडोनी संकोच ठाव थोडासा देई. तुका म्हणे देवा माझे वेडी वाकुडे नामे भव पाश हाती आपुल्या तोडी. उठा पांडुरंगा प्रभात समयोपातला वैष्णवांचा मेळा गरुड पारी दाटला. गरुड पारा पासुनी महा द्वारापर्यंत सुरवरांची मांदे उभी जोडूनी हात. शुकसनकादिक नारद तुंबर भक्तांच्या कोटी त्रिशूल डमरू घेऊन उभा गिरजेचा पती. कलियुगेचा भक्त नामा उभा कीर्तनी पाठी मागे उभी डोळा लावून या जनी. उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा. आधि व्याधि भवताप वारुनी तारा जड जीवा. गेली तुम्हा सोडुनिया भव तमरजनी विलया. परिहे अज्ञानाशे तुमची भूलवियोग माया. शक्ती न आम्हा यत्किंचितहि हिजला साराया. तुम्हीच ते सारुनि दावा मुख जनताराया. भो साईनाथ
नाज्ञानीयमेकिते तव वर्णाविथोरवे ते वर्णिता भागले बहुवदने शेषविधि कवी सकृप होऊनि महिमा तुमचा तुम्हीच वदवावा आधिव्याधी भवतापवारुनि तारा जड जीवा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधिव्याधी भवतापवारुनि तारा जड जीवा भक्तमनी सद्भाव धरुनि जे तुम्हानुसरले ध्यायास्तव ते दर्शन तुमचे द्वारे उभे ठेले ध्यानस्था तुम्हास पाहुनी मन मुचे धाले परित्वद वचनामृत प्राशायाते आतुर झाले उघडो नेत्र कमला दीनबंधो रमाकांता पाहि वा कृपा दृष्टे बालका जशी माता रंजवी मधुरवाणी हरिताप साईनाथा अमीच पुले कार्यास्तव तुझ कष्टवितो देवा सहन करशील ऐकून द्यावी भेट कृष्ण धावा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधिव्याधी भवतापवारुनि तारा जड जीवा उठा पांडुरंगाता दर्शन द्या सकळा झाला ऋणोदय सरली निद्रेची वेळा संत साधू मुनी अवघे झाले ती गोळा सोडाशे जे सुख आता बघू द्या मुख कमळा रंगमंडपी महाद्वारे झाले से दाटे मन उतावेळ रूप पहावया दृष्टी राही रखुमाबाई तुम्हा येऊ द्या दया शेजे हालवुनी जागे करा देवराया गरुड हनुमंत उभे पाहती वाट स्वर्गेचे सुरवर घेऊनी आले वो भाट झाले मुक्त द्वार लाभ झाला रोकडा विष्णुदास नामा उभा घेऊनी काकडा घेऊनी पंचारती करू बाबांची आरती उठा उठा हो बांधव हो वाळू हार माधव करोनिया स्थिर मन पाहू गंभीर हे ध्यान कृष्णनाथा दत्त साई जडो चित्त तुझे पायी काकड आरती करीतो साईनाथ देवा चिन्मय रूप दाखवे घेऊनी బాలక లఘు సేవా. కొత్త కాపురంలో వచ్చేటువంటి కలతలు సర్వసాధారణంగా అత్తాకోడల మధ్యలో ఉంటూ ఉంటాయి. అత్తగారంటే కోడలకు పడకపోవడం, కోడలంటే అత్తగారికి పడకపోవడం. ఇది అసలు వీరిద్దరి వల్ల రాదు.
ఎప్పుడు కూడా మధ్యలో ఉండేటువంటి వారి వల్ల వస్తుంది, ఈ చెప్పుడు మాటలు వినటం వల్ల వస్తూ ఉంటుంది. ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి కానీ చాలా తేలిగ్గా ఉపకరించేటువంటి ఉపాయం ఏమిటంటే, ఇంట్లో ఒక కుండీలో అయినా సరే కనీసం తమలపాకుల చెట్టుని పెంచుకోవడం. తమలపాకుల చెట్టు అనకూడదు, లేకపోతే అది తీగలాగా పాకుతుంది కనుక తమలపాకుల తీగను పెంచుకోవడం దీనికి మంచిది. ఈ తమలపాకుల తీగను పెంచుతూ ఈ తీగకు కాస్తున్నటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో, తమలపాకులు ఏవైతే ఉన్నాయో వాటిలో కనీసం ఒక తమలపాకునైనా సరే చేర్చి మంగళవారం పూట ఆంజనేయస్వామి వారి కనుక ఆకు పూజ చేయిస్తూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ అత్తాకోడళ్ళ మధ్యలో వచ్చేటువంటి వివాదాలు, తగాదాలు, దోషాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు కూడా ఉపశమించడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.